పెళ్లి షరతులు. ఈ కథను రచించిన వారు శ్రీ పాలంకి వెంకట రామచంద్రమూర్తి గారు. ఈ కథాకాలము 1953వ సంవత్సరం. ఈ కథ ఆనాడు మన దేశంలో ఉన్న వివాహ పరిస్థితుల్ని తెలియచేస్తుంది. అన్నగారు, అంచెనిష్ఠూరం కన్నా ఆదినిష్ఠూరం మంచిదెప్పుడు. పెళ్లిలో మీరు మాకేమేమి జరపవలసి ఉంటుందో ముందే నిర్ణయం చేసుకుని ఆ ప్రకారం జరిపేస్తారా? ఆనకి ఏ పేచీ ఉండదు. ఏమంటారు? అలా బంగారమ్మ అనడంతోనే బ్రహ్మానందం వరహా కిమ్మత్తు చేసే మాట చెప్పారండి మీరు. పేచీ అంటే నాకు గిట్టదు. కట్నం కానుకలు, లాంఛనాలు ఇవన్నీ కూడా మీరేమేమి కోరతారో కోరండి. ఏదో నిర్ణయానికి వచ్చేసి ఆ ప్రకారం తూచా తప్పకుండా చేసేస్తాను అని జవాబిచ్చాడు. అట్లయితే వినండి. కట్నం 2116 అంటే 2232 రూపాయలన్నమాట. సరిగా చెప్పారు. మరొకరవుతే 2116 అన్నట్టు అర్థం తీసి రెండో 116 వద్ద పేచీకి దిగుతారు. అందుకేగా నేను అలాంటి అనుమానానికి అవకాశం లేకుండా చేసుకున్నాను. సరే, ఇంకా లాంఛనాలు సెలవివ్వండి. లాంఛనాలకేమున్నాయి? పట్టు తాపీతాలు, వెండి చెంబు, వెండి కంచం, వెండి టిఫిన్ క్యారేజీ ఇలాంటివే. తథాస్తు. అలాగే చెంబు అంటే చిన్న పెద్ద ఉంటాయనుకోండి. ఎందుకు? ఇన్ని తులాల చెంబని, ఇన్ని తులాల కంచమని, అలాగే ఇన్ని తులాలు పెట్టి క్యారేజ్ అని నిర్ణయం చేసేయండి. ఏమైనా మీరు కూడా నాకు మళ్ళీనే వ్యవహారం పట్ల చాలా కరెక్ట్ మనుషులు. 100 తులాల చెంబు, 100 తులాల కంచం, 200 తులాల క్యారేజీ, 200 రూపాయలకు తక్కువ కాకుండా పట్టు తాపీలు. నాకు సమ్మతే. ఇంకా ఆడపడుచు లాంఛనాలు తెలపండి. వస్తా. మొదట పెండ్లి కుమారుడి సరదాలు ముఖ్యం కనుక వాటిని మనవి చేసి ఆ తర్వాత ఆడపడుచు లాంఛనాలు. సరే, సెలవివ్వండి. మహా ఏమున్నాయిలేండి. 5 వేళ్లకి ఉంగరాలని, అలకపాన్పు మీద ఓ సైకిల్ అని, మనుకొడుపుల్లో రిస్ట్ వాచి అని, ఆషాఢ పట్టిలో ఓ రేడియో సెట్ అని, ఇలాంటివే ఏవో స్వల్పాలు కొన్ని. ఈ కాలంలో పెళ్లి కొడుకులందరూ కోరేవి ఉన్నాయి కదా. అవి ఎలాంటివి కావాలో పెళ్లి కొడుకే ముందు ముందు తెలియపరుస్తాడు. సరే, అతనితో మాట్లాడతాను. ఇంకా ఆడపడుచు లాంఛనాల మాట చూడండి. నాకు ఆడపిల్లలు లేరు. అందుచేత ఆ లాంఛనాలేవో నాకే చెందడం న్యాయం. ఏ సరదా తీరినా ఈ పెళ్లిలోనే కదండి. మరి కాదండి. మరి ఆడపడుచు లాంఛనాల కింద ఒక 116, వియ్యపురాల లాంఛనాల కింద మరో 116 నాకు ముట్టాలి. దానికే మీకు ముట్టే వాటిలో లోపం చేస్తానా? ఉండండి, నన్ను పూర్తి చెయ్యనివ్వండి. ఇక 5 రోజులు 5 పట్టు చీరలు ఇవ్వడమని, 5 కాసులు బొట్టు పెట్టడమని, తర్వాత వెండి బొట్టు పెట్టెలో వెండి తమలపాకులు, భమిడి చెక్కలు పెట్టి ఇవ్వడమని, ఇలాంటివన్నీ మామూలుగా ఇప్పుడు అందరూ చేసేదే. బంగారమ్మ ఇలా ఏకరవ పెడుతుంటే బ్రహ్మానందం తనతో కూడా వచ్చిన సుబ్బరామయ్య కేసు తిరిగి, ఏమోయ్ బావా, అక్కగారు సెలవిచ్చే వాటిలో ఏమైనా మరిచిపోతానో ఏమిటో, నువ్వు కాస్త జ్ఞాపకం పెట్టుకుని ఇంటికి వెళ్ళాక మా ఆడవాళ్లతో చెప్పాలి సుమా అన్నాడు. బంగారమ్మ, ఎందుకు? పోనీ అంత జ్ఞాపకం ఉండదు అని తోస్తే ఓ చిన్న జాబితా లాంటిది రాయించి ఇస్తానులేండి. వదనగారికి కూడా చూపించడానికి వీలుగా ఉంటుంది అంది. అట్లయితే మరీ మంచిది అన్నాడు బ్రహ్మానందం. ఆ సాయంకాలమే తాంబూలాలు ఇచ్చేసి బ్రహ్మానందం బంగారమ్మ రాయించి ఇచ్చిన జాబితాతోటి సుబ్బరామయ్యతోటి గంగలకురి తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళాక బంగారమ్మతో భర్త లక్ష్మీనర్సు గారు, అంతా బాగానే ఉంది కానీ అలా జాబితా రాసివ్వడం ఇదివరకెక్కడా ఎరగం అన్నాడు ధైర్యం చేసి. ఇంతేనా మీ తెలివి అన్నట్టుగా ఓ నవ్వు నవ్వి, ఊరికే ఆలోచించకుండా ఇచ్చానన్నా జాబితా. అలా రాత మూలకంగా ఉంటే ఆనక వాళ్ళేమైనా చెయ్యకపోయిన పక్షంలో నిలేసి అడగొచ్చు. అంతేకాదు, వాళ్ళలా హఠాత్తుగా దిగి మీకేం కావాలో కోరండి అనేసరికి అన్నీ ఒక్క మాటగా తోచుకొస్తాయా నాకు మట్టుకు. తర్వాత మెల్లిగా ఆలోచించి తోచినవన్నీ అందులో చేర్చి మరీ ఇచ్చాను. ఆషాఢపట్టి దగ్గర నుంచి అడిగేశావుగా, ఇంకా ఏం మిగిలాయి చేర్చడానికి? ఏం మిగలడం ఏమిటండోయ్, ఎన్నైనా మిగిలాయి. రాకపోకల ప్రయాణపు ఖర్చులు ఇవ్వడమని, మనలో ఆబాల గోపాలానికి మంచి బట్టలు పెట్టడమని,
విశాలమైన భవనం విడిదిగా ఇవ్వాలని, 2 మాటలు టిఫిన్లని, ఏదో ఆషామాషి టిఫిన్ కాకుండా 2 కారాలు, 2 తీపులు, ఏదో ఒక పానీయం కాకుండా కాఫీ, టీ, కోకో, ఓవల్టీన్, హార్లిక్సు, పాలు, ఇలా ఎవరికేం కావలిస్తే అది సప్లై చెయ్యాలని, ఇలాంటివన్నీ మాటల్లో వచ్చాయా మరి? అటైతే ఇవన్నీ కూడా నిర్ణయం చేసేసావన్నమాట. ఏమనుకున్నారు మరి? పెద్దాపురం నుంచి పెళ్లివారు తరలి వచ్చారు. బ్రహ్మానందం జాబితా దగ్గర పెట్టుకుని ఒక్కటి మరిచిపోకుండా అన్నీ జరుపుతూ వచ్చాడు. కానీ బంగారమ్మ మాత్రం ఆడపిల్లవారికి తాము జరపవలసింది ఏదీ కూడా జరిపింది కాదు. ఆవిడ ఎక్కడికక్కడే మొండి చెయ్యి చూపెడుతుంటే ఆడపిల్లవారికి ఆశ్చర్యం వేసింది. ఆడపిల్లివారికే కాదు, మగపెళ్లివారితో వచ్చిన అమ్మలెక్కలకే అనిపించింది. ఇచ్చిందంతా మూటగట్టుకు తెచ్చుకోవడం చేతనైనట్టు పెట్టడం చేత కాదు కామోసు బంగారమ్మకి అనుకున్నారు. బంగారమ్మ పెళ్లి కూతురుకు నగలేమీ చేయించి పట్టుకురాలేదు. లక్ష్మీ నర్సు గారు అంత కట్నం పుచ్చుకుంటూ నగలు పెట్టకపోతే నలుగురు ఏమనుకుంటారో అన్నాడు. కాసు 70 అమ్మే రోజుల్లో బంగారం కొనడం ఏమిటంది ఆవిడ. పోనీ వారిచ్చిన కట్నంలోదే కొంత తీసి వారి పిల్లకి నగలకంటూ ఇచ్చేద్దాం అని చెప్పి చూశాడు. అలా ఇస్తే తక్షణం వాళ్ళు బంగారం కొనేస్తారు. అలా ఎందుకు? తర్వాత చేయించవచ్చులేండి. మునిగిపోయిందేమిటి? ఇంతకు నగలు పెట్టాలని నిర్ణయం లేదుగా. తన సొంతంలోంచి తీసిస్తున్నట్టు మాట్లాడింది ఆవిడ. ఇంకా లక్ష్మీ నర్సు మాట్లాడలేదు. ఆ భర్త సలహా చెప్పవలసిన వాడే కానీ పెత్తనం ఉన్నవాడు కాదు. పెళ్లి కూతురు తల్లి జగదాంబకు మాత్రం చాలా కష్టంగా ఉంది. ఇంత కట్నం ఇచ్చి బోలెడు ఖర్చు చేసి పెళ్లి చేసుకుంటుంటే తనకే ముచ్చటా తీర్చని వియ్యపురాలు దొరికిందేమిటని ఆవిడ ఇదేయింది. ఆఖరికి బంగారమ్మ పెళ్లి కూతురుకు నగలు పెట్టకుండా దాటేస్తోందని తెలిసినప్పుడు ఆవిడ ఉండబట్టలేక తన పినతల్లిని ముందుకు నెట్టింది. ఆ ముసలామి బంగారమ్మతో, ఏమండి, పెళ్లి కూతురుకు నగలేమీ పెట్టారు కాదే అన్నది. ముందు ముందు చేయిస్తాం. ముందు ముందేమిటి? ఎప్పటి ముచ్చట్లు అప్పుడే మరి. అది మా ఇష్టం. నగలు పెట్టాలి అన్న నిర్ణయం లేనప్పుడు మీరు అడగడం సబబు కాదు. ముసలమ్మకి ఏమనాలో తోచింది కాదు. జగదంబ అందుకుని, నిర్ణయించుకోలేదని మానేస్తారుటండి వదిన. మీకు మళ్ళీ అందరికీ హార్లిక్స్ దగ్గర నుంచి నిర్ణయించుకోవడం చేతనవుతుందా అని సాగదీసింది. బంగారమ్మ చేత కాకపోతే ఊరుకోవలసిందే మరి. ఏమండి అన్నగారు, మాట్లాడరే? బ్రహ్మానందం, మీరు చెప్పింది చాలా సబబుగా ఉంది. నేను ఇలాంటివేమీ మీతో నిర్ణయించుకోలేదు. అంచేత మా వాళ్ళు చేసిన ఈ ప్రసంగం అంతా అప్రస్తుతమని నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పి బ్రాహ్మలతో, బాబు ముందు కార్యక్రమం జరిపించేయండి అన్నాడు. జగదాంబ పెరటి వసారాలోకి వచ్చి నిలబడి బొటబొట కారే కన్నీటితో బొటనవేలు తడిసింది. బ్రహ్మానందం ఏమిటే ఇది అని మందలించాడు. నలుగురిలోనూ దాన్ని చిన్నబుచ్చి, పైగా ఏమిటే ఇది అంటావేమిటి అన్నాడు బావమరిది సుబ్బరామయ్య. అత్తగారు చాలేవోయ్, మొహం మీద ఉమ్మేసి అడక్క, మాదే తప్పని మా నోళ్లు నొక్కావు అంది. బ్రహ్మానందం నవ్వుతూ, మనకిలా పాయింట్ లేనప్పుడు ప్రీవీ కౌన్సిల్ దాకా వెళ్ళి ఏం ప్రయోజనం? కూరల్లో పోపులు వేయమనండి, భోజనాలకి ఊళ్ళోకి పిలుపుకు పంపుతాను అన్నాడు. పెళ్ళి అయి విడిదిలోకి వెళ్ళాక మగ పెళ్లివారు 2 రకాలుగా చెప్పుకున్నారు. బంగారమ్మ పక్షం వాళ్ళు మంచి బాగా నోరు నొక్కింది, ఏదో మహా తెలివిగా అడుగుతున్నాం అనుకున్నారు వాళ్ళు అని ఆమెను మెచ్చుకున్నారు. కానీ తక్కిన వాళ్ళు ఏదో బుకాయించగా సరా, మన ఎదురుగుండా అనుకోకపోయినా ఊళ్ళో వాళ్ళంతా పుచ్చుకోవడం పూర్వం నుంచి ఉండి పెట్టడం పెద్దలనాడే లేదు గామోసు వీరికని మన వెనకాల మెటికలు విరుస్తున్నారు. ఇంతకు ఆయన ధర్మాత్ముడు, వియ్యపురాలి పక్షమే చెప్పాడు అన్నారు. ఇలా అనుకుంటుంటే విడిదిలో గడియారం ఇట్టే కొట్టేసింది 1 గంట. ఇదేమి చెప్పమా, 1 గంట అయినా భోజనాలకు కవరు వచ్చింది కాదు అనుకున్నారు వాళ్ళు. భోజనాలు పొద్దెక్కకూడదని కూడా ఓ షరతు పెడితే బాగుండిపోను అనుకున్నాడు బంగారమ్మ తమ్ముడు. ఇలా ఆలస్యం చేసినందుకు ఈరోజు భోజనాల వద్ద వడ్డన సమయంలో ఆడపెళ్లి వాళ్ళని అడ్డమైన గడ్డి కరిపించి ఏడిపించాలన్నాడో నక్షత్రకుడు. ఎందుకు, నాకు వదిలేయండి, ఇట్టే అభాస్ చేసి వదిలిపెడతాను అన్నాడు మరో ఆకతాయి. వాళ్ళలా ప్లాన్ చేస్తుంటే గడియారం 2 కొట్టేసింది. పొద్దుననగా తిన్న ఉప్మా వగైరాలు ఎప్పుడూ అరిగిపోయి వారికి ఆకలి ఎక్కువయింది. బ్రహ్మానందం గాని
జగదాంబ గాని సుబ్బరామయ్య గాని ఆ వైపు నుంచి వస్తున్నారేమోనని విడిది అరుగు మీద నిలబడి చూడడం మొదలెట్టారు. బంగారమ్మ తల్లికి శోష వచ్చేట్లయింది. పిల్లలు ఏడవడం మొదలెట్టారు. ఎవరైనా వెళ్ళి సంగతేమిటో కనుక్కొస్తే బాగుంటున్నందో తల్లి. మరో ఆలోచన తోచక కానివ్వండి అంది బంగారమ్మ. నక్షత్రకుడు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన 5 నిమిషాల్లోనే పెద్ద పులి ఎదురైన వాడికి మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొచ్చాడు. ఏమిరా, ఏముంది, పెళ్లివారింట భోజనాలై చేతులు కడుక్కుంటున్నారు. నిజంగా అబద్ధమెందుకు చెబుతాను? అరుగో చూడండి, భోజనం చేసిన వాళ్లలో కొందరిట్టే వస్తున్నారు. అతగాడు చెప్పిన మాట నిజమే అన్నట్టు పెళ్లివారింటి నుంచి విడిదికేసి కొందరు బ్రాహ్మణులు బొజ్జలు సవరించుకుంటూ, ఎలాగైనా బ్రహ్మానందం గారు కక్కుర్తి లేని మనిషయ్యా, బూరెలు కూడా నేతితో వేయించాడు అని మెచ్చుకుంటూ విడిది గుమ్మం ముందు నుంచే పోతున్నారు. బంగారమ్మ అగ్గి మీద గుగ్గిలమై, చూసారా ఎంత పని చేశారో? మమ్మల్ని భోజనానికి పిలవకుండా ఇలా ఊళ్ళో అందరికీ పెడతారా? మమ్మల్ని అవమానం చేస్తారా అంటూ కేకలేస్తూ కాళికా అమ్మవారికి మళ్ళీ చిందులు తొక్కడం మొదలెట్టింది. దారిన పోయే బ్రాహ్మణులు అలా నిలబడిపోయారు. చోద్యం చూద్దామని చుట్టుపక్కల జనమంతా పోగయ్యారు. మరి కాసేపటికి పెండ్లివారింటి దగ్గర నుంచి ఒక కావడిలో 2 తీపులు, మరొక కావడిలో 2 కారాలు, వేరొక కావడిలో కాఫీ, టీ వగైరాలు పట్టించుకుని సుబ్బరామయ్య విడిదికి వచ్చాడు. ఆ వెనకాలే బ్రహ్మానందం గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్లు, ఆడుకునేందుకు పేకలు పట్టించుకుని వచ్చాడు. భోజనం పెట్టకుండా ఇవన్నీ ఎందుకు అని అడిగేశాడు బంగారమ్మ తమ్ముడు. ఏ, ఇంకా భోజనం కాలేదా అన్నాడు బ్రహ్మానందం. బంగారమ్మ తోక తొక్కని తాచులా లేచి వీధిలో పోగైన వాళ్లతో, చూసారా ఆయన మాటలు? మమ్మల్ని భోజనాలకి పిలవకుండా భోజనం కాలేదా అని అడుగుతున్నాడు అంది. అందరిలోనూ నిలబడి చూస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు, ఏమిటి బ్రహ్మానందం గారు, పెళ్లివారికి భోజనం పెట్టకపోవడం ఏమిటి? మేమింకా వారు వేరే ఇంకో పందిట్లో ఉన్నారనుకున్నాం అన్నాడు. బ్రహ్మానందం మెల్లిగా జేబులో నుంచి ఓ కాగితం తీసి, బాబు ఇన్స్పెక్టర్ గారు, ఈ జాబితా చిత్తగించండి అంటూ ఆయనకు అందించాడు. వారికి మేం చేయవలసినవన్నీ నిర్ణయించుకుని మా వియ్యపురాలు ఆ జాబితాలో రాయించి ఇచ్చారు. ఆ ప్రకారం జరుపుకుంటూ వచ్చాను. పెళ్ళి అయ్యాక జరపవలసినది మధ్యాహ్నం 3 గంటలకి టిఫిను, ఇదిగో పంపించాను. సిగరెట్లు, పేకలు కూడా ఇవిగో నిర్ణయ ప్రకారం తెచ్చాను. భోజనం వారు నిర్ణయం చెయ్యలేదు, మీరే చూడండి. నిర్ణయం చేసినవన్నీ సుమారు 123 ఐటెంల వరకు జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ చేస్తాను. కానీ నిర్ణయం లేని వాటిలో నన్నిలా నిఖా చెయ్యడం సబబా? ఏమండి బావగారు, తమరే సెలవియ్యండి అని ఊరుకున్నాడు. పరధ్యానంగా వెడుతుంటే ద్వారబంధం తలకు పెడీలుమని తగిలి నశాలం అంటినట్టయింది బంగారమ్మకి. లక్ష్మీ నరుసు, బావగారు నిర్ణయించుకోలేదని మేము నగలు ఎగ్గొట్టినందుకు మాకిలా బాగా బుద్ధి చెప్పారు. పిల్లల ఆకలితో నకనకలాడుతున్నారు. మీకు పుణ్యం ఉంటుంది, ఇంకా భోజన ప్రయత్నం చేయించండి అన్నాడు. అంతా సిద్ధంగా ఉంది, మడికట్టుకు దయచేయండి అని చెప్పి బ్రహ్మానందం సుబ్బరామయ్యను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.